ఎగ్గులో పాలు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి ఎగ్గులో పాలతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని ఆ బౌల్లోకి ఒక ఎగ్గునైతే వేసుకోవాలి. ఇలా ఎగ్గును వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని పాలైతే వేసుకోవాలి. ఇలా పాలైతే వేసుకొని అలాగే ఉప్పు కొంచెం, ఒక 1/2 టీ స్పూన్ అంత చక్కెర, ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మరి ఇలా ఎగ్గు పాలు అన్నీ కలిసేలాగా మీరు తీసుకున్న పిండిని బట్టి ఎగ్గు పాలు అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఇందులోకి పిండిని అయితే వేసుకుందాము. ఇలా కప్పు పిండిని వేసేసుకొని మొత్తం కూడా చేతితో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెమే చేస్తున్నాను, అందుకోసము ఒక గుడ్డు కొన్ని పాలు అయితే తీసుకున్నాను. మీరు ఎక్కువ చేయాలనుకుంటే ఎక్కువ తీసేసుకోవచ్చు. ఇలా ఇంకా నీళ్ళేమి వేసుకోకుండా కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి ఎక్కువ తీసుకున్నట్లయితే కొంచెం పాలు వేసుకోవచ్చు. ఇంకా కొంచెం పిండి అయితే వేసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి కొంచెం పాలు వేసుకోవాలి. ఇలా చూసుకొని ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఇందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి. కొద్దిగా నూనె అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా నూనె అనేది వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇంకా రెస్ట్ ఇచ్చేద్దాము. 10 నిమిషాల తర్వాత మనము చేసుకోవడమే. ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి పిండి వచ్చేసి. ఇలా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి పిండి అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ చేతితో బాగా కలిపేసుకొని ఇంకా మీకు ఏ సైజు కావాలో ఆ సైజులో పిండి ముద్దను అనేది తీసేసుకోవాలి. ఇలా పిండి ముద్దను అనేది తీసేసుకోవాలి. ఇలా ఇంకా మనకి ఎన్నైతే అవుతాయో అన్నీ ఇదే విధంగా తీసేసుకొని ఇలా ఈ విధంగా అన్నీ కూడాను రౌండ్గా చేసి పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా మనకి ఎన్నైతే అయ్యో ఇప్పుడు ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులోకి పిండిని అయితే వేసుకుందాము. ఇలా ఒక స్పూన్ అంతా పిండిని అయితే వేసుకొని ఇందులోకి కొంచెం నూనె అనేది వేసుకోవాలి. నూనె వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె అనేది ఈ విధంగా అప్లై చేసేసుకొని పిండి ముద్దనైతే పెట్టేసుకొని మొత్తం చపాతీలాగా ఒత్తేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత పలుచగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని అప్లై చేసేసుకోవాలి అంతా కూడాను. ఇక్కడ వచ్చేసి నేను మైదా పిండి అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే హెల్తీగా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇలా ఈ విధంగా ఇలా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఇలా ఈ విధంగా చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఇప్పుడు మరి కొంచెం ఇంకో విధంగా అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఇది కూడా పల్చాగా రుద్దేసుకోవాలి.
అలాగే అంతా కూడా అప్లై చేసేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా కూడాను ఈ విధంగా దగ్గరికి తీసేసుకోవాలి. ఇలా అంత దగ్గరికి తీసేసుకొని మరి కొంచెం పైన ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇలా వేళ్ళతో ఇలా ఫోల్డ్ చేసేసుకో. ఇలా ఈ విధంగా మనకు నచ్చినట్టు ఇంకా ఇలా చేసేసుకొని ఇప్పుడు మరి ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని నూనె అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు చేత్తో ఒక్కసారి ఈ విధంగా ఒత్తేసుకొని ఇప్పుడు మరి అంత మందం ఒత్తుకోకూడదు, మరి అంత పతలాగా ఒత్తుకోకూడదు. ఇలా ఈ విధంగా ఇలా ఈ విధంగా ఒత్తేసుకోవాలి. ఇంకా ఇలా ఈ విధంగా ఒత్తుకున్నదాన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. అలాగే ఇంకోటి అయితే తీసుకొని ఈ విధంగా చేత్తో కొంచెం ఇలా ఒత్తేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతో రుద్దుకోవాలి. ఇలా ఈ విధంగా ఒత్తేసుకొని ఇలా ఈ విధంగా పెన్నం వేడెక్కిన తర్వాత ఈ చేసి పెట్టుకున్న ఈ పరాటాని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఇప్పుడు నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇప్పుడు ఇంకో సైడ్ కూడా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా నూనె అనేది బాగా అప్లై చేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా ఇంకా మనకి ఎన్నైతే ఉంటాయో అన్నీ ఇదే విధంగా వేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని కొంచెం నూనె అనేది అప్లై చేసుకోవాలి. ఈ పరాటాలకు వచ్చేసి కొంచెం నూనె అనేది ఎక్కువనే పడుతుంది. ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని ఇటు సైడ్ కూడా నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా నూనె అనేది అప్లై చేసేసుకొని బాగా కాల్చుకోవాలి. చూసారు కదా మనకి పొరలు పొరలుగా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఒక్కసారి కాల్చుకున్న తర్వాత ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే పరాటాలు అయితే రెడీ అయిపోయాయి ఎగ్ పాలతో. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చిన కర్రీ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా మనకి ఎంత పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వచ్చిందో. ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఎగ్ పాలతో పరోటాలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.